వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. మైనార్టీల భద్రత తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం. చిత్తూరు ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్, పార్లమెంట్ అభ్యర్థి దగ్గుమల్ల ప్రసాదరావు హామీ. నగరంలో నీటి సమస్యల పరిష్కారానికి వేగంగా చర్యలు చేపడుతున్నాం. చిత్తూరు నగర కమిషనర్ అరుణ. అవగాహనతోనే మలేరియా నివారణ సాధ్యం. డిఎం అండ్ హెచ్ఓ ప్రభావతి దేవి. వార్తల్లోని వివరాలు. ముస్లిం మైనార్టీల భద్రత తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని ఎన్డీఏ కూటమి చిత్తూరు పార్లమెంట్ అభ్యర్థి దగ్గుమల్ల ప్రసాదరావు, చిత్తూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్ మహమ్మదీయులకు హామీ ఇచ్చారు. ముస్లిం మైనార్టీల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని గురువారం చిత్తూరులోని తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గురజాల జగన్మోహన్ నివాసంలో హర్ ముస్లిం టీడీపీ జనసేనకే సాత్ అనే ముస్లిం మైనార్టీలకు సంబంధించిన మినీ మేనిఫెస్టోను వారు ఆవిష్కరించారు. అనంతరం దగ్గుమల్ల ప్రసాదరావు మాట్లాడుతూ భారత రాజ్యాంగానికి అనుగుణంగా తెలుగుదేశం పార్టీ ముస్లిం మైనార్టీల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తుందన్నారు. ఇందులో భాగంగానే టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు 4% రిజర్వేషన్లను కల్పించి వారి ఉన్నతికి పాటుపడ్డారని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం కూడా మహమ్మదీయుల రక్షణకు అన్ని చర్యలు తీసుకున్న విషయాన్ని ముస్లిం సమాజం గుర్తించాలని సూచించారు. చిత్తూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్ మాట్లాడుతూ ముస్లిం మైనార్టీలను అన్ని రకాల ఆదుకునేందుకు తాము మేనిఫెస్టోను ఆవిష్కరించినట్లు తెలియజేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే సూపర్ 6 పథకాలతో పాటు మహమ్మదీయులకు దుల్కన్ పథకం, ముస్లిం కార్పొరేషన్లను ఆన్లైన్ అర్హులైన ఇమాం మౌజాన్లకు గౌరవ వేతనం, నూర్ భాషా ఫెడరేషన్కు ప్రతి సంవత్సరం 100 కోట్లు కేటాయింపు, హజ్ హౌస్ నిర్మాణం, విదేశీ విద్యా పథకాన్ని అమలుపరచడం, సబ్సిడీతో కూడిన వడ్డీ లేని రుణాలను 5 లక్షల వరకు ఇస్లామిక్ బ్యాంక్ విధానంలో మంజూరు చేయడం, మసీదులు, సాదీఖానాల పునర్నిర్మాణానికి నిధులు కేటాయింపు, ముస్లిం సంక్షేమం కోసం బడ్జెట్లో ఏటా 1000 నుండి 1500 కోట్ల వరకు కేటాయించడం, రాజకీయాల్లో ప్రాధాన్యతనిచ్చి మహమ్మదీయులకు టీడీపీ అండగా నిలుస్తుందని ఆయన భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, ఏఎస్ మనోహర్, మాజీ మేయర్ కటారి హేమలత, జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండ యాదవ్, జనసేన నేత ఆరిఫ్, టీడీపీ మైనార్టీ నాయకులు షంషీర్, అత్తుబాయ్, జిలానీ, జాఫర్ తదితరులు పాల్గొన్నారు. రకాలుగా కొందరు ఉంటారు ఎడ్యుకేటెడ్ మైనారిటీస్, వాళ్ళకి తెలిసి ఏం జరుగుతూ ఉంది రాష్ట్రంలో, అలాగే దేశంలో కూడా ఏం జరుగుతుంది అని. కొద్దిగా ఎక్కడైతే చదువురాని మైనారిటీస్ ఉంటారో వారిని కన్ఫ్యూజ్ చేయడమే ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకొని బీజేపీ పొత్తు పెట్టుకున్నారు. కాబట్టి సిఏఏ అనేది కావచ్చు, లేదా 4% రిజర్వేషన్ని తీసేస్తున్నారు అని చెప్పి ప్రచారం చేస్తూ అభద్రాభావం కల్పిస్తున్నారు. కాబట్టి మా తెలుగుదేశం మైనారిటీ వింగ్ ఏదైతే ఉందో, మాకు రాష్ట్ర స్థాయి నాయకత్వంలో కూడా మైనారిటీస్ కొన్ని ఇంపార్టెంట్ అంశాలని తెలుగుదేశం మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అలాగే మా చిత్తూరు కమిటీ కూడా కొన్ని మంచి కార్యక్రమాలు ఏవైతే మన చిత్తూరు పట్టణంలో ఉన్న మైనారిటీస్కి అవసరాలో వాటిని గుర్తించి ఒక కమిటీలో చర్చించి మేనిఫెస్టోగా తయారు చేయడం జరిగింది. కాబట్టి ఎటువంటి మైనారిటీ సహోదరులు కంగారు పడాల్సిన అవసరం లేదు. బీజేపీ ప్రభుత్వం ఏ ఒక్క కులాన్ని కానీ మతాన్ని కానీ ద్వేషించడం ఉండదు. వారి యొక్క పార్టీ సిద్ధాంతాలని బట్టి వారి మతానికి ప్రయారిటీ కల్పించింది తప్పితే ఇంకొక కమ్యూనిటీని కానీ ఇంకొక రిలీజన్ని కానీ ఎక్కడ ద్వేషించిన చరిత్ర లేదు భారతదేశంలో. కాబట్టి వాళ్ళు ఎవరు భయపడకుండా రానున్న రోజుల్లో కూటమి అభ్యర్థి అయిన నాకు మా ఎంపీ గారు ఇప్పుడే మీకు అన్ని విషయాలు క్షుణ్ణంగా మా ఎంపీ గారు చెప్పారు. మైనారిటీలో మెజారిటీ, క్రిస్టియన్స్ కూడా మైనారిటీ ఉన్నారు, జైన్స్ ఇంకా తక్కువ ఉన్నారు. అయితే ఇప్పుడు మనకు 76 సంవత్సరాలు అయిన స్వాతంత్రం దాటి వచ్చాం. వీళ్ళకున్న అభద్రతా భావాన్ని మనం తొలగించలేకపోయాం. మొదటి నుంచి అభద్రతా భావం ఉంది. దానికి కారణం ఏంటంటే
మైనారిటీస్. అందుకే మైనారిటీస్ అన్నారు. మెజారిటీ ఉన్నారు, వీళ్ళు మైనారిటీ కాబట్టి వీళ్ళు అభద్రతా భావం ఉంది. మన ముఖ్యమైన లీడర్లు చెప్పారు చాలామంది, మెజారిటీ ఉన్నవాళ్ళు మైనారిటీస్ అభద్రతా భావం తొలగించాల్సిన బాధ్యత వాళ్ళు తీసుకోవాలి. అట్లాంటి బాధ్యత తీసుకొని వాళ్ళకి మేము మైనారిటీస్, మేము అభద్రతా భావం అనే భావం కలగకుండా చేసే బాధ్యత మెజారిటీ ఉన్నవాళ్ళు. అది ఏ రంగమైనా, ఏ సమాజం అయినా అంతే, దేశమైనా అంతే, ఎక్కడైనా అంతే, ప్రపంచం కూడా అంతే. అట్లాంటిది మనం చూస్తున్నాం. అమెరికాలో బ్లాక్స్ గురించి తీసుకున్నారు. బ్లాక్స్ మైనారిటీ, మిగతా వైట్స్ అంతా కూడా మెజారిటీ. అయితే వాళ్ళ బాధ్యత తీసుకున్నారు. అంతకుముందు అట్రాక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి వీళ్ళకి అభద్రతా భావం లేకుండా చూడాల్సిందని స్పెషల్ యాక్ట్ చేస్తుంటారు. అలాగే వీళ్ళకు కూడా ఇక్కడ మనం కొన్ని కల్పించాం. స్టేట్ గవర్నమెంట్లో 4% రిజర్వేషన్ ఇద్దామని. దానికి ఇప్పుడు బీజేపీ అలయన్స్ వస్తున్న వల్ల, తెలుగుదేశం పార్టీ అలయన్స్ వస్తున్న వల్ల ఇది ఏమన్నా పక్కకి వెళ్తుందా అని చెప్పి చాలా అభద్రతా భావం ఉంది. కానీ మన అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు మన అన్ని మీటింగుల్లో, పర్టికులర్లీ కుప్పంలో, తర్వాత పదమనేరులో, నగరిలో వచ్చినప్పుడు ముస్లిమ్స్ అభద్రతా భావం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, ఇది ఆ రిజర్వేషన్ 4% అయితే తీసేసే ప్రసక్తే లేదు, అది మేము కంటిన్యూ చేస్తాం, ఇంప్లిమెంట్ చేస్తాం అని ఒక ప్రామిస్ చేశారు. అలాగే ఇప్పటి వరకు వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం 14 సంవత్సరాలు అధికారంలో ఉంటే, సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ఉంటే, అంతకుముందు ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు కానీ ఎప్పుడు కూడా మైనారిటీస్కి చిన్న చూపు చూసింది కానీ అభద్రతా భావం కల్పించింది కానీ లేదు. ఎందుకంటే మన అందరికీ తెలుసు, ఎన్ని సౌకర్యాలు కావాలంటే అంటే వాళ్ళల్లో కొంచెం భద్రతా భావం కల్పించడం కోసం చేసే పనులు, వాళ్ళని అప్పీల్ చేయటం కాదు, వాళ్ళకి భద్రత కల్పించడం కోసం మనం వాళ్ళకి మక్కా వెళ్తుంటే కొంత టీం లాగా వేసి, వీళ్ళకి కమిటీ లాగా వేసి వాళ్ళని అక్కడికి పుణ్యక్షేత్రం కాబట్టి అక్కడ పంపడానికి ఏర్పాట్లు చేశారు. అలాగే వీళ్ళకి భవన్స్ కట్టించారు. అలాగే క్రిస్టియన్స్ కూడా ఎక్కడెక్కడ భవన్స్ కట్టిస్తున్నారు. వాళ్ళు కూడా నగరంలో నీటి సమస్యల పరిష్కారానికి వేగంగా చర్యలు తీసుకుంటున్నట్లు నగర కమిషనర్ అరుణ చెప్పారు. గురువారం కమిషనర్ 28వ వార్డు వినాయకపురం పరిధిలో తాగునీటి సరఫరాను పరిశీలించారు. నీటి సమస్యలపై స్థానికులతో మాట్లాడారు. 2 బోర్లలో నీటి పరిమాణం తగ్గిపోవడంతో నీటికి ఇబ్బంది పడుతున్నట్లు స్థానికులు తెలుపగా కమిషనర్ ఈ విషయంపై అధికారులతో చర్చించారు. నీటి కొరత తలెత్తకుండా ప్రస్తుతం సరఫరా చేస్తున్న ట్రిప్పులకు అదనంగా ట్రిప్పులు ఏర్పాటు చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. నీటి సరఫరాను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. అనంతరం కమిషనర్ స్థానికంగా పారిశుద్ధ పనులను పరిశీలించారు. మేజర్ మురుగునీటి కాలువల్లో పూడిక తొలగించాలని ఆదేశించారు. వినాయకపురం పరిధిలో ప్రాథమిక పాఠశాలల్లోని 94-95 పోలింగ్ కేంద్రాలను ఏఆర్ఓ కమిషనర్ అరుణ గురువారం ఉదయం పరిశీలించారు. ఎన్నికల కమిషన్ నిర్దేశించిన మేర అన్ని సౌకర్యాలు ఉన్నాయా, ఎన్నికలకు సంబంధించిన అధికారుల ఫోన్ నెంబర్ల నమోదు వివరాలను తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంహెచ్ఓ అనిల్ కుమార్ నాయక్, డిఈ వెంకట ప్రసాద్, శానిటరీ ఇన్స్పెక్టర్ చిన్నయ్య, ఏఈ లోకేష్, వార్డు కార్యదర్శులు పాల్గొన్నారు.
నార్మల్ మెసేజ్ మరి ఎట్లా చేస్తే ఇంట్లో వాళ్ళు మెసేజ్ పెట్టాలి వాట్సాప్ వెళ్తావా ఫోన్ చేస్తే చెప్తావా సంపు కన్ఫ్యూజన్ చేస్తే వాటర్ ప్రాబ్లం ఉండదు 15 days ఒకసారి వాటర్ ఉంది మీరైతే ఎట్లా యూజ్ చేస్తారు చెప్పండి ఒక నీళ్ళే సరిగా వచ్చేది అందులో ఇంకోటి మేడం ఎవరి పర్సన్ మేడం ఎవరి పర్సన్ అవగాహనతోనే మలేరియా నివారణ సాధ్యమని డిఎం అండ్ హెచ్ఓ ప్రభావతి దేవి తెలిపారు. గురువారం డిఎం అండ్ హెచ్ఓ కార్యాలయ సమావేశపు మందిరంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దోమకాటు వలన మలేరియా వ్యాధి సంభవిస్తుందన్నారు. ఇది ప్రాణాంతకమైన వ్యాధి అని, దోమల నివారణకు ప్రతి ఒక్కరూ చర్యలు చేపట్టాలన్నారు. వైద్య సిబ్బంది దోమల నివారణకు చేపట్టవలసిన చర్యలపై గ్రామీణ ప్రాంతాల ప్రజలకు అవగాహన కల్పించారు. మురికి నీరు నిల్వ ఉండకుండా చూడాలన్నారు. ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రై డే నిర్వహించాలన్నారు. సాయంత్రంలో వేపాకు పొగ వేసుకోవడం ద్వారా దోమలను నియంత్రించవచ్చునన్నారు. దోమల అంతం మన పంతం అనే నినాదంతో ముందుకు వెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మలేరియా అధికారి శ్రీనివాసులు, డిపిఎంఓ డాక్టర్ హర్షవర్ధన్, డాక్టర్ జయసింహ, జార్జ్, జయరాములు తదితర అధికారులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ఈ సేమ్ యాక్టివిటీస్ అన్ని కూడా మీరు ఫ్రైడే డ్రైడే యాక్టివిటీ చేస్తున్నారు. ఏదైనా పాజిటివ్ కేసు వస్తే దాని ట్రీట్మెంట్ ఇన్ టైంలో ఇవ్వడము, స్ప్రే చేయడం ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉన్నాం. సో ఇలాంటి యాక్టివిటీస్ అన్నీ కూడా మనము స్టిల్ వన్స్ అగైన్ మనం అందరం కూడా మళ్ళీ కమిట్ అవ్వాలన్నమాట. ఈ ప్రోగ్రాము ఇంత మంచిగా రన్ అవుతూ ఉంది. సో సేమ్ యాక్టివిటీస్ మనం కంటిన్యూ చేసి ఈ మలేరియా అనేది ఎలిమినేషన్ స్టేజ్కి మనము వెళ్ళాలి. సో కాబట్టి యాక్చువల్గా మీరు చూస్తే ప్రెగ్నెంట్ మదర్స్కి కానీ, చిన్నపిల్లలకు కానీ, ఓల్డ్ ఏజ్ వాళ్ళకందరికీ కూడా ఈ ఇన్సిడెంట్స్ ఏదైనా మలేరియా కేసెస్ పాజిటివ్ వస్తే వారు ఎక్కువ డెత్ జరిగే అవకాశం కూడా ఉంటుంది. ప్రెగ్నెంట్ మదర్స్లో మీరు చూస్తూనే ఉంటారు. సో మలేరియాలో యాక్చువల్గా వైరస్ మలేరియా కాకుండా ఫాల్సిపారం మలేరియా అనేది చాలా డేంజరస్. సో సెరిబ్రల్ మలేరియా అంటాము. సో బ్రెయిన్కి వెళ్ళడము, ట్రీట్మెంట్ ఇన్ టైంలో తీసుకోకపోతే మదర్ కూడా, ప్రెగ్నెంట్ మదర్ అయినా కూడా డెత్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి అదేవిధంగా చిన్నపిల్లలు బిలో 5 years వాళ్ళకు కూడా సీరియస్ అవుతూ ఉంటారు. కాబట్టి ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఈ మనము వెక్టర్ బార్న్ కంట్రోల్ డిసీజెస్లో మలేరియా కానీ, ఫైలేరియా కానీ, చికెన్గున్యా, డెంగీ ఇలాంటివన్నీ కూడా చాలా డేంజరస్ డిసీజెస్గానే ఉంటాయి. కాబట్టి చంద్రగిరి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి నామినేషన్ సందర్భంగా తుమ్మలగుంట చాముండేశ్వరి దేవి చంద్రగిరి మూల స్థానమ్మ ఆలయంలో చంద్రగిరి నాగాలమ్మ గుడిలో అమ్మవారి పాదాల చెంత నామినేషన్ పత్రాలు ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. చంద్రగిరి వైఎస్ఆర్సీపీ అసెంబ్లీ అభ్యర్థి తుడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి నామినేషన్ ప్రక్రియ ఎన్నికల అనంతరం విజయోత్సవ వేడుకను తలపించేలా అత్యంత వైభవంగా సాగింది. ఈ వేడుకకు చంద్రగిరి నియోజకవర్గం నలుమూలల నుంచి ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చారు. 6 మండలాలు చంద్రగిరి, పాకాల, రామచంద్రాపురం, చిన్నగొట్టిగల్లు, ఎర్రవారిపాలెం, తిరుపతి రూరల్ నుంచి పార్టీ శ్రేణులు, అభిమానులు పోటెత్తారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మంత్రి ఆర్కే రోజా, చిత్తూరు ఎంపీ రెడ్డప్ప, ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం, విజయానందరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం తిరుపతి ఆర్డీఓ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేసి బయట మీడియాతో మాట్లాడిన మోహిత్ రెడ్డి, మే 13న చంద్రగిరి నియోజకవర్గం ప్రజలు తమ ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు.
ఇబ్బందుల నుంచి బయటపడాలని ప్రజలు స్వచ్ఛందంగా బయటకు వచ్చి తనకు సంఘీభావం తెలిపారని అన్నారు చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని. చంద్రగిరిలో ప్రత్యేక పూజల అనంతరం భారీ ర్యాలీగా బయలుదేరి సదరన్ స్పైస్ ఎంఆర్పల్లి పోలీస్ స్టేషన్ల మీదుగా తిరుపతి ఆర్డీఓ కార్యాలయానికి చేరుకున్నారు. పులివర్తి నానితో పాటు చంద్రగిరి నియోజకవర్గం జనసేన, బీజేపీ, టీడీపీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ర్యాలీకి హాజరయ్యారు. పులివర్తి నానితో పాటు చిత్తూరు ఎంపీ అభ్యర్థి దగ్గుమల్ల ప్రసాదరావు తిరుపతి ఆర్డీఓ కార్యాలయంలో నామినేషన్ దాఖలు సందర్భంగా హాజరయ్యారు. ఆర్డీఓ కార్యాలయంలో నామినేషన్ దాఖలు అనంతరం వెలుపల మీడియాతో మాట్లాడుతూ మే 13వ తేదీ వరకు అందరూ సంయమనం పాటించాలని, వైసీపీ కవ్వింపు చర్యలకు ఎవరు రెచ్చిపోవద్దని టీడీపీ కార్యకర్తలకు సూచించారు. కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా వైసీపీ నాయకులు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కారు ఢీకొని ద్విచక్ర వాహనదారుడు మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే గురువారం ఉదయం 8 గంటలకు పూతలపట్టు మండలం నయనంపల్లికి చెందిన జయరామనాయుడు సొంత పని మీద ద్విచక్ర వాహనంలో అమ్మగారిపల్లి గ్రామానికి వెళుతూ ఉండగా పీలేరు నుండి చిత్తూరు వైపు వెళ్తున్న తమిళనాడుకు చెందిన కారు అతి వేగంగా వచ్చి ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో జయరామనాయుడు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.